ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తీర ప్రాంత అభివృద్ధి అనేది కేవలం ఒక ఆర్థిక సమస్య అంశం మాత్రమే కాదు, అది లక్షలాది మంది మత్స్యకారుల జీవితంలో ముడిపడి ఉన్న భావోద్వేగమైన అంశం. ఉత్తరాంధ్ర ముఖద్వారంగా భావించే శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు నిర్మాణం ఈ ప్రాంత తలరాత్రం మార్చేస్తుందని అందరూ ఆశించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పోర్టును ప్రభుత్వ రంగంలోనే ఉంచి రాష్ట్రానికి శాశ్వత ఆస్తిగా మార్చాలని సంకల్పించింది. సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రభుత్వమే నేరుగా బాధ్యతలు తీసుకుని పనులు ప్రారంభించడం వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉంది. అది ఏమిటంటే పోర్టు ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరాలి మరియు స్థానిక యువతకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే మూలాపేట పోర్టు భవిష్యత్తు అంధకారంలో పడేలా కనిపిస్తుంది. ప్రైవేటీకరణ అనే పేరుతో ఈ భారీ ప్రాజెక్టును కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపేటుగా మారుతున్నాయి. ఒకనాడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భావనపాడు పోర్టు పేరును మూలాపేటగా మార్చడమే కాకుండా భూసేకరణ మరియు పర్యావరణ అనుమతుల విషయంలో ఎంతో పట్టుదలగా వ్యవహరించారు. ప్రభుత్వమే ఓడరేవులను నిర్మిస్తే భవిష్యత్తులో అది ఒక గొప్ప ఆదాయ వనరుగా మారుతుందని ఆయన భావించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చెబుతూ ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణ వల్ల తక్షణమే కొంత పెట్టుబడి రావచ్చు, కానీ దీర్ఘకాలంలో రాష్ట్ర తన సార్వభౌమాధికారాన్ని మరియు సహజ వనరులపై హక్కులు కోల్పోతుంది. లాభాలన్నీ ప్రైవేట్ కంపెనీలు పాలు అవుతాయంటే నష్టాలు మాత్రం ప్రజల మీద పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం లాంటి నగరాల్లో ప్రైవేట్ పోర్టుల వల్ల స్థానికులకు దక్కిన ప్రయోజనం కంటే పర్యావరణ కాలుష్యం మరియు దోపిడీ ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. మూలాపేట పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన కృషిని విస్మరించి కేవలం ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనాల కోసం నిబంధనలు సవరించడం. ఇది కేవలం ఒక పోర్టుకు సంబంధించిన విషయం కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవం. వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు మరియు మత్స్యకారులు తమ ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే ఇప్పుడు ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసం అనేది మేధావుల ప్రశ్న. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగ భద్రత ఉండదు మరియు రిజర్వేషన్ల అమల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనివల్ల సామాజిక న్యాయం అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. రాష్ట్ర ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆదాయాన్ని ఇచ్చే మార్గాన్ని ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవాలి, కానీ ఇలా అమ్మకానికి పెట్టడం వల్ల రాష్ట్రం నాశనం అవుతుంది. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయం వల్ల పోర్టు నిర్మాణం వేగంగా సాగడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి పునాది పడింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న వెనుకడుగు వల్ల ప్రాజెక్టు వ్యయం పెరగడమే కాకుండా కాలయాపన జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలు ఎప్పుడు లాభాపేక్షతోనే పనిచేస్తాయి తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించవు. మూలాపేట పోర్టును ప్రైవేటీకరించడం అంటే శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తును తాకట్టు పెట్టడమే. ప్రభుత్వం తక్షణమే పునరాలోచించుకొని గత ప్రభుత్వం గీసిన బాటలో నడిచి పోర్టును ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి చేయాలి. లేని పక్షంలో ప్రజలు ఆగ్రహానికి గురికాక తప్పదు. అభివృద్ధి అంటే కేవలం భవనం నిర్మించడం కాదు, అది ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఆర్థిక ఎదుగుదల కావాలి. ప్రైవేటీకరణ పేరుతో జరిగే ఈ విధ్వంసాన్ని అడ్డుకోకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవు. రాష్ట్ర ప్రయోజనాలను ఒక పక్కన పెట్టి కేవలం కొంతమంది వ్యక్తుల లబ్ధి కోసం మూలాపేట పోర్టును బలి ఇవ్వడం చరిత్రాత్మక తప్పిదం అవుతుంది.